చేశారు అనేది అంటే ఐఏఎస్ అధికారులు ఏమైనా భారీగా టార్గెట్ చేస్తున్నారా భవిష్యత్తులో? ఆ తరహా ఏమైనా ఉండబోతుందా నిర్ణయం? ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా వాళ్ళే ఒక టీమ్‌గా ఇప్పుడు తెలుగుదేశం తరపున కొంతమంది ఒక టీం ప్రచారం చేశారు క్రిందటిసారి గుర్తుంటే మనకి. అట్లాగే ఇప్పుడు వైసీపీ తరపున ప్రచారం చేస్తారేమో అని వీళ్ళ భయం. ఇదేంటంటే కొన్ని సంఘాలు ఉంటాయి ఏర్పాటు చేస్తుంటారు. ఈ పిలుస్తుంటే గెస్టులుగా వస్తుంటారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిపోయాక ఏముంటుంది వ్యాపకం, వీళ్ళు ఏదైనా పదవులు ఇస్తే ఆ పదవుల్లో చేసుకుంటారు, ఏ సలహాదారులో ఇట్లాంటిది. ఏ పదవి లేదనుకోండి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రిటైర్ అధికారులు అంటే ఓకే, వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది, చాలా శాఖలు చూస్తుంటారు. ఇంటలెక్చువల్స్ గా వాళ్ళని పిలిచి రాజకీయ పార్టీల సలహాలు తీసుకుంటే తప్పే ఉంది, తీసుకోకూడదా? తీసుకో అంటే అది కాదు కదా, వాళ్ళు అమ్ముడు పోయేసి ప్రభుత్వం మీద తప్పుడు నేరేషన్ చెప్తారు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక గురించి ఉందనుకోండి, ఏ అధికారైనా రేపు పొద్దున వాస్తవంగా వాళ్ళు నడిచిపోతుంది ఇష్టారాజ్యంగా, ఏదో రోజు ఇది న్యాయ వ్యవస్థలో గొడవ అవుతుంది దీని మీద. మధ్యందైనా సరిగ్గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళని భయపెట్టేస్తున్నారు కాబట్టి వీళ్ళ తరపున డైరెక్ట్ గా లీగల్ గా పోరాడే ఎవడికి అంత దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఆగుతోంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదైనా గట్టి పోరాటం జరిగింది అనుకోండి, అప్పుడు న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ఏమవుతుంది? ఇప్పుడు కొన్ని చోట్ల మహిళలే పోరాడుతున్నారు, అదేమవుతుంది? ఇప్పుడు ఒకప్పుడు మద్య నిషేధం ఉద్యమం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా తెలుగుదేశమా? కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగుదేశమే కదా మద్య నిషేధం అన్నటువంటిది. ఆ రోజున ఇదే ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి కదా, ఆ దోబగుంట సుబ్బమ్మ ఇవన్నీ కూడా. ఇవాళ రోజున మద్యం వ్యాపారం, మా ఇళ్ల మద్యం వ్యాపారంతో మేము